హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇండియా సౌత్ ఆఫ్రికా మీద గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాకపోవడమా, లేదంటే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ని కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ని అంటే లెఫ్ట్ హ్యాండర్స్ జస్ట్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలని వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడము మ్యాచ్కి కారణమా, అంటే ఓడిపోవడానికి కారణమైందా, లేదంటే బౌలింగ్ సరిగా వేయలేదా, లేదంటే సౌత్ ఆఫ్రికా ఇండియా కన్నా కొద్దిగా బాగా ఆడిందా అనేది మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటికి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ టాస్ అనమాట. అంటే టాస్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. వాళ్ళైతే బ్యాటింగ్ చేస్తామన్నారు. ఎందుకంటే ఇక్కడ యూస్ చేసిన పిచ్ వచ్చేసి బ్లాక్ సాయిల్ పిచ్ అనమాట. అంటే మ్యాచ్ జరిగే కొద్దీ అదైతే ఆ పిచ్ స్లోగా అవుతూ ఉంటుంది. సో దానికి వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేశారు. ఇదైతే కరెక్ట్ నిర్ణయం అని చెప్పొచ్చు. ముందునే వాళ్ళకి ఆల్రెడీ ఆ పిచ్లో అంటే ఆ స్టేడియంలో ఆల్రెడీ వాళ్ళు 3 మ్యాచెస్ ఆడారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా బాగా తెలిసి ఉంటుంది ఇండియా కంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, డ్యూ వస్తుందా లేదా అనేసి మొత్తం. దాన్ని బట్టి వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తామన్నారు. ఇన్ఫ్యాక్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు, టాస్ గెలిస్తే నేను కూడా బ్యాటింగే చేసేవాళ్ళం అని చెప్పాడు. సో టాస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే చేసింది. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినా కూడా ఫస్ట్ 4 ఓవర్స్ అయితే ఇండియా సౌత్ ఆఫ్రికాని డామినేట్ చేసింది. ఎలా అంటే హర్షదీప్, బుమ్రా చేసిన బౌలింగ్ అయితే చాలా మంచిగా బౌలింగ్ అయితే చేశారు. డీకాక్ని అవుట్ చేశారు, మార్కర్ని అవుట్ చేశారు. సో బౌలింగ్ అయితే ఫస్ట్ 4 ఓవర్స్ అయితే ఇండియా డామినేట్ చేసింది. సో దాని తర్వాతే మ్యాచ్ మొత్తం అసలు సౌత్ ఆఫ్రికా వైపే వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఎలా అంటే బ్రీవిస్, మిల్లర్ అయితే ఎక్కడ అంటే వికెట్స్ పడింది 4 ఓవర్స్లో 20 రన్స్ ఏమో ఉండింది అప్పటికి. సో ఎక్కడ వికెట్స్ పడింది అని కాకుండా వాళ్ళు ఒక ప్లాన్తో అయితే వచ్చారనమాట. అంటే వికెట్స్ పడినా కూడా మనం అయితే అటాక్ చేద్దామనే ఆ మూడ్లోనే వచ్చారనమాట. సో వికెట్స్ పడినా కూడా వాళ్ళైతే ఎక్కడ అసలు స్టాప్ చేయకుండా ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయడం అయితే మొదలుపెట్టారు. దాని తర్వాత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ని ఎందుకు అసలు బెంచ్లో కూర్చోబెట్టారో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ బికాజ్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని మాత్రమే వాషింగ్టన్ సుందర్ని ప్లేయింగ్ లెవెన్లో తీసుకున్నారు. బట్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు పవర్ ప్లేలో బౌలింగ్ చేపించాలి కదా, అసలు ఎందుకు చేపించలేదు? 6th ఓవర్ అన్నా వేపించింటే బాగుండు. అప్పుడు మిల్లర్ క్రీజ్లో ఉన్నాడు. అప్పుడు 6th ఓవర్ కూడా వాషింగ్టన్ సుందర్ వేయకుండా హర్షదీప్ సింగ్ వేశాడు. అక్కడ హర్షదీప్ సింగ్ బౌలింగ్ వేయడం వల్ల మిడిల్లో మనకి ఫాస్ట్ బౌలింగ్ ఎవరు అంటే బుమ్రా ఆల్రెడీ 2 ఓవర్స్ వేస్తాడు పవర్ ప్లేయర్. ఇంకా హర్షదీప్ కూడా జస్ట్ 6th ఓవర్ వేస్తే అది 3rd ఓవర్ అయిపోతుంది. ఇంకొక ఓవర్ మాత్రమే ఉంటుంది. ఇంకా లాస్ట్లో వేయడానికి ఎవరు ఉండరు. హర్షదీప్ అసలు ఫస్ట్లోనే 3 ఓవర్స్ వేస్తే దాని తర్వాత మిడిల్లో అసలు ఎవరు వేయలేదు కాబట్టి అక్కడ అసలు వికెటే తీయలేదు. బ్రీవిస్, మిల్లర్ అయితే అసలు వికెట్ పడినాక కూడా ఇక స్లోగా ఆడదాము అనేది ఏం లేకుండా వరుణ్ చక్రవర్తిని కూడా అటాక్ చేశారనమాట. సో ఎక్కడ కూడా స్లోగా ఆడకుండా 12th ఓవర్లో ఏమో వికెట్ పడింది వాళ్ళది. అప్పటి వరకు 90-80 రన్స్ ఏమో పార్ట్నర్షిప్ అసలు ఎక్కడ టీమిండియా మ్యాచ్లో ఉన్నట్టే లేదనమాట. సో ఇంక దాని తర్వాత పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత కూడా స్టబ్స్ అయితే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్లో కూడా 20 రన్స్ అయితే కొట్టాడు. ఓవరాల్గా 187 రన్స్ అయితే కొట్టింది సౌత్ ఆఫ్రికా. సో ఇంక ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే మీరు 187 రన్స్ చేజ్ చేసేటప్పుడు అంటే ఇండియా పెద్ద స్కోర్ చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఓపెనింగ్ బ్యాటర్స్ నుంచి ఖచ్చితంగా ఒక 50 రన్స్ అన్న పార్ట్నర్షిప్ వస్తే దాని తర్వాత వచ్చే బ్యాటర్స్ కొద్దిగా ఈజీగా ఆడతారు. కొద్దిగా రన్స్ చేజ్ చేయడానికి కూడా కొద్దిగా బాగుంటుంది. మీరు ముందు మ్యాచెస్ చూసుకుంటే కూడా నార్మల్గా ఆడిన ప్రతి మ్యాచ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆడాము ఇండియా. సెకండ్ బ్యాటింగ్ ఆడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఈ వరల్డ్ కప్లో. సో మీరు చూసుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే రావడం లేదు. ఫస్ట్ అభిషేక్ శర్మ 3 డక్అవుట్స్ అయ్యాడు. అప్పుడు కూడా మనకైతే ఓపెనింగ్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అయితే రాలేదు. దాని తర్వాత చూసుకుంటే కూడా ఇషాన్ కిషన్ 0కి అయితే అవుట్ అయిపోయాడు. ఇప్పుడు కూడా అసలు ఒక రన్ కూడా రావడం లేదు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తే కొద్దిగా ఈజీ అవుతుందన్నమాట మనకి రన్స్ స్కోర్ చేయడానికి. దాని తర్వాత తిలక్ వర్మ కూడా వస్తాడు. అంటే అతను కూడా కొద్దిగా స్ట్రైక్ మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్లోనే వికెట్ పడిపోతే తిలక్ వర్మ స్లోగా ఆడాలా ఫాస్ట్గా ఆడాలా అనే దీంట్లో తను కూడా ఒక పెద్ద షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అతను కూడా కొద్దిగా స్లోగానే ఆడుతూ నార్మల్గా ఇట్లా ఫ్లిప్ చేద్దామని ఫ్రంట్లో ఉన్న ఫీల్డర్కి అయితే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. దాని తర్వాత చూసుకుంటే శివం దూబే, హార్దిక్ పాండ్యా వచ్చారు. ఇంకా హార్దిక్ పాండ్యా, దూబే కూడా ఏం చేయడానికి లేదు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోతున్నారు. మీరు ఫస్ట్లోనే ఒక కొద్దిగా రన్స్ స్కోర్ చేసి పెట్టింటే దాని తర్వాత వచ్చే వాళ్ళు కూడా నార్మల్గా రన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా నార్మల్గా సింగిల్స్ మధ్యలో షార్ట్స్ ఆడుతూ వెళ్తే రన్స్ స్కోర్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఇంక ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే మీ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ని పక్కన అంటే బెంచ్లో కూర్చోబెట్టి జస్ట్ బికాజ్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండారని వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీరు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా సైడ్ కూడా కేశవ్ మహారాజ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఉన్నాడు. ఇండియా తరపున చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కూర్చోబెట్టారా?
అంటే ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, మనకి బౌలర్ వేస్తే కొద్దిగా కష్టమవుతుంది అనేసి కూర్చోబెట్టుకొని వేరే స్పిన్నర్ని ఏమైనా తీసుకున్నారా? లేదు కదా. మీ బెస్ట్ వర్సెస్ బెస్ట్ ఆడినప్పుడు మీ బెస్ట్ ప్లేయింగ్ 11 అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే అతను ఎలాంటి అంటే రైట్ హ్యాండర్స్కి వేయగలడు, అలానే లెఫ్ట్ హ్యాండర్స్ కూడా వేయగలడు. మీరు చూసారు కదా లాస్ట్ వరల్డ్ కప్లో కూడా బ్యాటింగ్ కూడా చేయగలడు. అంటే వికెట్స్ పడిన తర్వాత కూడా వచ్చి సింగిల్స్ తీయగలడు, ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలడు, అలానే సిక్సెస్ కావాలంటే కూడా స్కోర్ చేయగలడు. సో ఇంక ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఇంకా ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే రావడం లేదనమాట. సో మీరు ఇంత పెద్ద రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు అంటే 187 రన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నుంచి ఒక 50-60 రన్స్ వచ్చేస్తే మీకు కొద్దిగా ఆ రన్స్ చేయడానికి కొద్దిగా ఈజీ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్లోనే వికెట్స్ పడిపోతే వచ్చిన వాళ్ళంతా స్లోగా ఆడతారు, దాని తర్వాత కొద్దిగా రన్స్ స్కోర్ చేసే టైంలో అవుట్ అయిపోతారనమాట. అదే మీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక 30-50 రన్స్ వచ్చిందనుకో, దాని తర్వాత వచ్చేవాళ్ళు కూడా నార్మల్గా అక్కడక్కడ మధ్యలో షాట్స్ ఆడుకుంటూ నెమ్మదిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ ఆ రన్స్ అనేది స్కోర్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో శివం దూబే ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. సో ఇంక వీళ్ళైతే లాస్ట్లో చూసుకుంటారు. ఆ లాస్ట్లో ఫినిష్ చేసే వాళ్ళే ఈ ఫ్రంట్లో అంటే పవర్ ప్లేలోనే వచ్చేస్తే కొద్దిగా కష్టం అయితే అవుతుందన్నమాట. మీరు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ నుంచి అంటే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ డక్అవుట్ అయ్యాడు. మనకి ప్రతి మ్యాచ్లో కూడా అసలు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటే రాలేదన్నమాట. సో ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్లే బ్యాటింగ్ అయితే చేయాలి కాబట్టి వాళ్ళైతే అవుట్ అయితే అయిపోయారు. ఇక్కడ కేశవ్ మహారాజ్ చూసుకుంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని రింకు సింగ్ ఉన్నాడు, అలానే హర్షదీప్ సింగ్ అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా కేశవ్ మహారాజే అవుట్ చేశాడు. సో దీన్ని బట్టి అక్షర్ పటేల్ ఉంటే ఏమో వికెట్ తీసేవాడేమో. ఇప్పుడు బ్రీవిస్ ఆడుతున్నాడు, మిల్లర్ ఆడుతున్నారు, అప్పుడు మధ్యలో వేయడానికి అసలు మనకి ఎలాంటి బౌలరే లేదనమాట. ఇప్పుడు పవర్ ప్లేలో బుమ్రా అయితే వేసేస్తాడు 2 ఓవర్స్, హర్షదీప్ పవర్ ప్లేలోనే 3 ఓవర్స్ వేసేస్తాడు, అక్కడే వాళ్ళది 5 ఓవర్స్ అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో వేయడానికి ఎవరు లేదు. ఇంకా మధ్యలో వేయాలంటే ఇంకా మధ్యలో హర్షదీప్ సింగ్ లేదా బుమ్రా వేస్తే లాస్ట్లో వేయడానికి ఎవరు లేదనమాట. ఇక్కడైతే వరుణ్ చక్రవర్తిని ఆల్రెడీ వాళ్ళైతే అటాక్ చేసి పెట్టేశారు, అంటే అటాక్ చేసేసారు. దాని తర్వాత ఇంకా తను వేసిన బౌలింగ్ ఇంకా కొడతారు, లేదంటే ఇంక మధ్యలో ఎవరైనా వేయాలంటే శివం దూబే ఒకడున్నాడు. అదే అక్షర్ పటేల్ ఉండుంటే తను వేసేవాడు, తను కొద్దిగా బాగా లైన్ అండ్ లెంత్ కూడా మంచిగా వేస్తాడు కాబట్టి తను కవర్ చేసేవాడేమో అమ్మ మిడిల్ ఓవర్స్ని అనేది అయితే నేను అనుకుంటున్నా. సో ఇంక ఇండియా విషయంకి వచ్చేస్తే ఇండియా మొత్తం కొలాప్స్ అయితే అయిపోయారు. సౌత్ ఆఫ్రికా మాత్రం ఈరోజు మంచిగా బౌలింగ్ అయితే వేస్తారు, అంతా స్లోర్ వన్స్ వేస్తారు. ఇండియాకి ఏమాత్రం అసలు బ్యాటింగ్ అంటే ఎక్కడ ఫోర్స్ కానీ సిక్సెస్ కానీ కొట్టడానికి ఛాన్సే ఇవ్వలేదన్నమాట. సో ఇండియాకి 2 మ్యాచెస్ ఉంది, ఏదంటే వెస్టిండీస్ కూడా ఉంది, జింబాబ్వే కూడా ఉంది. ఖచ్చితంగా ఈ 2 మ్యాచ్లు గెలిచి ఆల్రెడీ ఈ మ్యాచ్ ఎక్కువ అంటే 76 రన్స్తో తేడాతో ఓడిపోయాం కాబట్టి నెట్ రన్ రేట్ కూడా 3 పైన వెళ్ళిపోయింది, -3లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా ఆడబోయే 2 మ్యాచెస్ కూడా గెలవాలి, అట్ ది సేమ్ టైం ఎక్కువ రన్ రేట్తో గెలవాలన్నమాట. సో అప్పుడే మనకైతే కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అక్షర్ పటేల్ని బెంచ్ మీద కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ని ఆడిపించడం, లేదంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాకపోవడమా? అసలు ఏం కారణం అనుకుంటున్నారో కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇంకో కొత్త వీడియోతో రేపైతే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.